వీన్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. విశాఖలో పివి సింధు అకాడమీకి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో అని చెప్పి దానికి అనేక సందర్భాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద ముందుకెళ్ళడం కూడా జరిగింది. కానీ దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి ప్రజలు ఓటేస్తే వారు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి మనం రాష్ట్రంలో కనుక చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో 2023లో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక మంచి పనులు చేస్తారని చెప్పి ప్రజలు 30 నెలల నుంచి ఆచితూచి వెయిటింగ్ చేస్తుంటే వాళ్ళకు వెయిటింగ్ పీరియడ్ అయిపోయి ఈరోజు అన్ఫుల్ఫిల్డ్ ఎలక్షన్ ప్రామిసెస్ అంటారు. ఏ ఒక్క శాఖలో చూసినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అనే దానికి ఒక 1000 పేజీల పుస్తకం కూడా రాసే ఒక ప్రక్రియ కూడా భారతీయ జనతా పార్టీ కూడా స్టార్ట్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా టైం ఫ్రేమ్ పెట్టినారు. 100 రోజుల్లో మేము ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని హామీలు మొత్తం అమలు పరుస్తారని చెప్పి 100 రోజుల్లో ఎవరు కూడా అడగలేదు, వాళ్ళే పెట్టుకున్నారు. అందులో యువకులకు ఉద్యోగ అవకాశాలకు, విద్యకు, వైద్యానికి, రైతులకు, అలాగే హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలకు, ఇలా ఎన్నో ఒక వాగ్దానాలు చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి, క్యాబినెట్ మినిస్టర్లకు సమన్వయం లేకపోగా అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేషన్ కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియడం చెప్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఒకసారి గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వారు ఇచ్చిన వాగ్దానాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా పాల్పంచుకొని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇట్ ఈస్ గవర్నెన్స్ వర్సెస్ పబ్లిసిటీ అనే దాని మీద పోతున్నారు. కేవలం పబ్లిసిటీ దాని మీదనే ఈ రాష్ట్రం పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, మౌత్ పబ్లిసిటీ, లేకుంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని పెట్టి ఒక చిన్న స్కీమ్ డిస్కషన్ కూడా ఆ స్కీమ్ను పెద్దగా మ్యాగ్నిఫై చేసి ప్రజల దృష్టి మళ్లించేందుకు పడే నానా పాటలు ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే మీటింగ్ జరుగుతున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎజెండా 2 రాష్ట్రాలకు సర్క్యులేట్ అయింది. దాదాపు వారం రోజులైంది ఎజెండా వచ్చి. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఎజెండా వచ్చిన తర్వాతనైనా కళ్ళు తెరుస్తుందేమో అని నేను చూశాను. వారం రోజులైనా సోయి కూడా లేదు. అసలు ఆ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే
మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా, తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోముతుండా, లేదు మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఇలా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేకనా? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు బన్నుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మాట్లాడితే గుడ్లు వీక్తా, పేగులు మెడలేసుకొని తిరుగుతా అని ఒంటి కాలు మీద లేనిపోని దానికి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే నువ్వు తెలంగాణ జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా సమాధిగట్టేటువంటి విధంగా ఇవాళ పక్క రాష్ట్రం కుట్రలు చేస్తూ ఉంది. అది ఎజెండా మీదకి వస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా, లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు? ఇవాళ నేను ఏది మాట్లాడినా మీలాగా వేగ్గా మాట్లాడడమో చిల్లర మాట్లాడడం మాకెప్పుడు అలవాటు లేదు. దిస్ ఈస్ ద ఎజెండా. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ నెల 18వ తేదీన తలపెట్టినటువంటి ఎజెండా ఇది. దిస్ ఇస్ ద ఎజెండా మినిట్స్. అన్ని రాష్ట్రాలకు, దీంట్లో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకు అందరికి కూడా వచ్చినటువంటి దిస్ ఇస్ అన్ అఫీషియల్ ఎజెండా. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి పొగాకు రైతుకి బాసటగా పొగాకు రైతు గోడు ఆశాంతం విని రైతుకి మనోధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతాంగం అంతా కూడా వారి కష్టాన్ని వినిపించడానికి, వారి కష్టానికి గొంతై దేశవ్యాప్తంగా వినపడేటట్టు చేయడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వారిచ్చినటువంటి స్వాగతం ఒక అపూర్వ ఘట్టం. అలాగే నిన్ననే కూటమి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూటమిగా కూర్చుని ఒక ప్రకటన చేశారు. వారి ప్రకటనకి ఒక శరాఘాతం అనొచ్చు, లేకపోతే సరైన సమాధానం అనొచ్చు. అంటే పొగాకు రైతుని గంజాయి రైతులు అనేటువంటి మాట ఏదైతే అహంకారపూరిత శాసనసభ్యులు పత్రికా సమావేశాల్లో చెప్పారో నిన్ననే మేము చెప్పాం. వారు తక్షణమే పొగాకు రైతులకు క్షమాపణ చెప్పాలని. ఇవాళ పొగాకు రైతులందరూ కూడా వారి కళ్ళు తెరుచుకునేలాగా ఈ పర్యటనలో 2 కిలోమీటర్ల దూరం సుమారు 3 గంటల సేపు సాగినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట వారు నడిచినటువంటి తీరు చూసినట్లయితే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. అంటే నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వం, రైతుని పట్టించుకొని ఈ ప్రభుత్వం, రైతు ఏ పంట వేసినా గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వం, పంట వేయడానికి కనీసం యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వం, కనీస మద్దతు ధర ఏ పంటకి కూడా, వరి కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, ఒక్కటి కాదు పొగాకు కానీ ఏ రైతుకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. వారి నోట వచ్చినటువంటి మాట ఏమిటంటే ఒకే ఒక పంటకి గిట్టుబాటు ధర వస్తుంది, దానికంటే అధికంగా వస్తుంది, అది గంజాయి. పండించేది ఎవరంటే వారికే తెలుసు. గంజాయి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతుందని వారి పత్రికలే రాస్తున్నాయనంటే పండించేది ఎవరో తెలియని వాళ్ళ ఈ నాయకులు. గంజాయి
పట్టుబడినటువంటి ప్రతి సందర్భాల్లో ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అనేటువంటి విషయం తెలిసినా కూడా యంత్రాంగానికి స్వేచ్ఛ ఇవ్వనటువంటి, గతంలో ఒక ఆయన అన్నాడు, మేము కనుక పోలీసులకి గత ప్రభుత్వంలో పోలీసులకి స్వేచ్ఛ ఇస్తే 24 గంటల్లో గంజాయిని నిర్మూలిస్తామనేటువంటి మాట. సాగర నగరం విశాఖపట్నం క్రీడా రంగంలో మరో కీలక ముందడుగు పడింది. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఏర్పాటు చేస్తున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు. అరిలోవా సమీపంలోని తోటగరువులో ఈ అకాడమీని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేష్ కు పివి సింధు, ఆమె కుటుంబ సభ్యులు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పివి సింధు క్రీడా శాఖ మంత్రితో కలిసి లోకేష్ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అకాడమీ భవన నమూనాను క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురానున్న అత్యాధునిక సౌకర్యాలను మంత్రి లోకేష్ ఆసక్తిగా పరిశీలించారు. అకాడమీ లక్ష్యాలు, వసతుల గురించి సింధును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుపై రూపొందించిన ప్రత్యేక ఆడియో విజువల్ ఏవి ప్రజెంటేషన్ ను వీక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, షాప్ ఎండి భరణి, గ్రీన్ కో ఎనర్జీ డైరెక్టర్ చలమల శెట్టి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న 2వ బ్రిడ్జి పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. మంత్రి తుమ్మల ముఖ్యాంశాలు: ఈ నెలలోని రాకపోకలు నిలిచిపోయిన బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని, ఈ నెలలోని 2 బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు పునః ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వరద రక్షణ చర్యలు: బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు వరద కోతకు గురి కాకుండా బలమైన రిటైనింగ్ వాల్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ తిప్పలకు చెక్: 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఒకే బ్రిడ్జ్ ఉండడం వల్ల లక్షలాది మంది భక్తులు, ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి ఈ 2వ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి 2వ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకున్నాం. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా నత్తనడక నడిస్తే గత సంవత్సరం పూర్తి చేసి ఈ యొక్క 2వ బ్రిడ్జిని కూడా మనం ప్రారంభించుకున్నాం. కాకపోతే గోదావరి వరదల వల్ల కొంత స్లోపు బ్రిడ్జి దగ్గర మట్టిది అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వాళ్ళు కట్టేసి కంప్లీట్ చేస్తున్నాం. ఈ నెలలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయేటటువంటి పుష్కరాల్లో భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకి అనుసంధానంగా ఈ రహదారి ఉంటుందని చెప్పి థ్యాంక్ యూ. స్థానిక చేపల మార్కెట్ జలపుష్ప భవన్ చేపల వ్యాపారుల ఆందోళన. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ కు ₹1,00,000 చెల్లిస్తున్నామని, గిట్టని వారి మాటలు నమ్మి చెత్తను సిబ్బంది తీయడం లేదని నెల్లూరు జలపుష్ప భవన్ సొసైటీ ప్రెసిడెంట్ అరుణ, డైరెక్టర్లు పిట్ల కవిత, పద్మ, వెంకటేశ్వరమ్మ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకాలం చెత్తను శుభ్రం చేసే మున్సిపల్ సిబ్బంది ఉన్న ఫలంగా చెత్తను తీయడం లేదన్నారు. తామే శుభ్రం చేసుకోవాలంటున్నారన్నారు. అడగడానికి వెళ్తే కమిషనర్ ని సైతం కలవనీయలేదన్నారు. మున్సిపల్ సిబ్బంది చెత్తను శుభ్రం చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నెల్లూరు నగర మున్సిపాలిటీ అయ్యగారు, కమిషనర్ అయ్యగారు, DCI గారు, కలెక్టర్ అయ్యగారు, మేము గతంలో గడ్జిట్లో 2005లో గడ్జిట్ కానీ మొన్నటి దాకా లేదు అయ్యగారు. చెత్త డబ్బులు చెత్తని మార్కెట్ శుభ్రం చేస్తున్నారని మేము సొసైటీ అందరూ మాట్లాడుకొని వాళ్ళకి అప్పచెప్పాము అయ్యగారు. శుభ్రత మాదేను అని DC సార్ అన్నారు. ఆ రోజు ఒప్పుకున్నారు. కానీ మేము తెలివిగల వాళ్ళం కాదు, చదువు లేని వాళ్ళం సార్. మేము చెత్త మీరు గడ్జిట్లో పెట్టారు,
చెత్త లేకుండానే మేము అడగలేకపోయాం, మాకు తెలియలేదు అయ్యగారు అది కూడాను. ఇప్పుడు ఏమంటున్నారంటే నిన్నటి నుంచి ఆపేశారు, చిమ్మటం ఆపేశారు. మేము 4,05,000 మీకు అప్పచెప్తున్నాం. నెల్లూరు నగరంలో ఎన్నో మార్కెట్లు ఉన్నాయి, వాటిల్లంతా చెత్త కాంట్రాక్టర్లే తీసుకొని అమ్ముకుంటారు. కానీ మేము మహిళలే మీరే చిమ్ముకోండి అంటే 11,05,000 మేము పెట్టాం. 3 లక్షల రూపాయలు అదనంగా పెట్టాము ఈ సంవత్సరం. జిఎస్టీ ఒక 2 లక్షలు. ఇవన్నీ మేము పెట్టుకొని శుభ్రత చేయించుకోవాలంటే మేము ఎక్కడ చేయించుకోగలము. అందుకే రాత్రి వెళ్ళి డీసీ సారే కదా సార్, మీరే కదా అని ముట్టడించుకున్నాం. అక్కడ మమ్మల్ని లేపి పాండి సార్ కాడ పోదాం పాండి అన్నారు. సార్ కాడ పోతే ఓళ్ళే పోయి లోపల పోయి మాట్లాడుకొని వచ్చి యథారీతిగా పని జరగద్దమ్మా, మీరేమి ఫోన్ చేసి చెప్పారు. లోపలికి సార్ దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళలేదు, సార్ కూడా మమ్మల్ని పిలవలేదు. మాకు ఇంత చాలా అన్యాయాలు జరుగుతుంది సార్. ఈ అన్యాయాలన్నిటికీ మన మున్సిపాలిటీ కమిషనర్ గారు జోక్యం చేసుకొని ఈ చెత్త యథారీతిగా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే ఎత్తినప్పుడు ఈరోజు మాకు మా మీద పక్షపాతం చూపిస్తా ఒక కక్ష అనేది మాకు తెలుస్తుంది సారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేని విధంగా ఈరోజు నిన్నటి నుంచి ఎందుకు చేశారు అని అనేది మాది ప్రజల డబ్బు కడుతున్నాం సారు. ఎవరికో కొమ్ముగాయాల్సిన అవసరం లేదు, మా డబ్బుతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం సార్ మేము. మరి మా మార్కెట్కి ఇన్ని సంవత్సరాలు లేనిది అది లేదో చేయకపోతే మా చెత్త డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము పని చేసుకుంటాం సారు. మేము చేసుకుంటాం. సర్వే చేయండి నెల్లూరు మార్కెట్లో కనీసం ఎలుకలు అంట సారు. ఎలుకలకి మేము ఏం చేస్తాం సారు, ఇంట్లోనే ఎలుకలు ఉంటాయి, ఏ మాకు దొరకటంలే. ఎలుకలని నేను చెప్పేశారు, మా గొంతుకాయలు పోసి పడేయండి, మా గొంతుకాయలు పోసేస్తే ఎలుకల్ని మేమన్నా మీరు చేయగలుగుతారేమో అని చెప్పాను. కాబట్టి దయచేసి సొసైటీని నష్టం చేయొద్దు. మా మార్కెట్లో జనము మా కానోళ్ళు ఎన్నో లెటర్లు ఎన్నో పెడతారు, అవన్నీ నమ్మొద్దు. దయచేసి చెత్త శుభ్రం చేయాలా. కమిషనర్ సార్ ఉన్నారు, సార్ మమ్మల్ని అమ్మగా రానిలేదు సారు. అయ్యగారి దగ్గర మమ్మల్ని రానిలేదు, బయటనే పంపించేశారు. మా కాడ గొప్ప కదా, మాకు చెత్త శుద్ధం చేయాలా, మార్కెట్ నీట్గా వాళ్ళు చెయ్యాలా, మాకు గైడెన్స్ ఇస్తే మేము నీట్గా పెట్టుకుంటాము. ముందు వాళ్ళే తీసేస్తారు అయ్యగారు. ఇప్పుడు మరి ఎందుకు అని మాకు అర్థం కావట్లేదు అయ్యగారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆపేశారు అయ్యగారు. అది మేము యాడ్ చేసుకోగలం అయ్యగారు. చెప్పు, ఇలాంటిది ముందే కానీ చెప్పుంటే పాట రోజు మేము తీసుకుంటామో లేదో అయ్యగారు. ఆ రోజు నా పేరు అరుణ, సొసైటీ ప్రెసిడెంట్ని. అందరూ అధికారులకి నమస్కారం. కాకపోతే మార్కెట్టు ఆ వాటాన ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం పాట ఎక్కువగా పెట్టుకున్నాము. అందువల్ల మా మార్కెట్ శుభ్రం చేయరా, చేసేవాళ్ళు ఎవరు లేరా. తక్కువ పాడినప్పుడు తక్కువకి తీసుకున్నప్పుడు అంతా వచ్చి నీట్గా శుభ్రంగా చేసేది, నీళ్లు పంపించేది, అవన్నీ చేసేది. మనుషులు 12 మంది ఉండేది, 15 మంది ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ పెట్టి పాడుకోవటం వల్ల మాకు కనీసం ఒక్కరిని కూడా లేకుండా చేసేసారు. ఇది మరీ అన్యాయం సార్. అందుకని మాకు మనుషులను పంపించి మార్కెట్ శుభ్రంగా పెట్టింది సార్. అంతకుముందు ఎట్లా పంపిస్తుండారు 11 మంది 12 మంది చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే కదా సార్, పాట ఆడే కదా పెట్టాము. 12 లక్షలు కట్టేది మున్సిపాలిటీ. కమిషనర్ గారు వాళ్ళని మాకు పంపించాలి మేడం. ప్రతి సంవత్సరం వాళ్ళే కదా పంపించేది. ఇన్నేళ్ళు వాళ్ళే పంపించారు. కానీ నిన్నటాంచి మార్కెట్ అసలు గబ్బు కొట్టేసి కనీసం 20 మంది పడిపోయారు. ఎల్ఐసిలో 6.5% FPOను వ్యతిరేకిస్తూ AIIA పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 కోట్ల రూపాయల ప్రభుత్వ మూలధనంతో సెప్టెంబర్ 1, 1956న ప్రారంభమైన ఎల్ఐసి నేడు 59 లక్షల కోట్ల మేర ఆస్తులు సమకూర్చుకున్నదని, ప్రపంచంలోని పేరొందిన యాపిల్, జనరల్ ఎలక్ట్రిక్ సంస్థల కన్నా ఐక్యరాజ్య సమితిలోని 75% దేశాల ఆర్థిక వ్యవస్థల కన్నా ఎల్ఐసి పెద్దదని, మొత్తం 40 కోట్ల వ్యక్తిగత గ్రూప్ పాలసీదారులతో ఎల్ఐసి ప్రపంచంలోని 3వ స్థానంలో నిలుస్తుందన్నారు. ఏడాదికి 3.5 లక్షల కోట్ల నుండి 4 లక్షల కోట్లు దేశ అభివృద్ధికి పెట్టుబడులు ఇచ్చే పరిస్థితి ఎల్ఐసి పనితీరుకు అద్దం పడుతుంది. 1956 నుండి ఇప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థలో 51 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి దేశ ప్రజానీకానికి ఎల్ఐసి విశేష సేవలు అందిస్తున్నదన్నారు. సంస్థ పాలసీదారుల ప్రయోజనాలను ప్రమాదం అయ్యే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
Functional autonomy to LIC we demand. Functional autonomy to LIC we demand. Attacks on public sector we oppose. Attacks on public sector we oppose. Save public sector. Save public sector. Initial public sector we oppose. EPO in LIC we oppose. Thank you, comrades. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. విశాఖలో పివి సింధు అకాడమీకి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.